శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానువాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకం నమామి. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్మహే. దేవానాంచ ఋషీరాంచ గురుకాంచన సన్నిభం వందనీయం తిలోకేశం తం నమామి బృహస్పతి. ఈ గురువు యొక్క శ్లోకాన్ని నేను ఎందుకు ఇప్పుడు చెప్పానంటే, మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 లగ్నాల వారికి గురుదశ యోగిస్తుందా యోగించదా, అంటే ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగిస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగించడు అని మనం ఈ 12 లగ్నాల వరకు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు గురువు యొక్క కారకత్వాలు ఏంటి అనేది ఇప్పుడు నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను, వినండి. గురువు యొక్క కారకత్వాలు. గురు కారకత్వాలు: సంతాన సౌఖ్యం, వటనే పటుత్వం, శరీర పుష్టీర్థ వినంతనూజ, జ్ఞానం మతిస్తంత్ర విచార భూప, వినోద వేదార్థ విదోంగ వీర్యం, తురంగ సౌఖ్యం, స్వగురు స్వకర్మ సింహాసనం, గోరద వృష్ట విప్ర, చమీకరాభూషణ సత్యమేదో, మీమాంస తీర్థాన యశప్ సూర్యజాల్. సంతాన సౌఖ్యం అంటే గురువు బాగుంటే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది. వక్తృత్వం అంటే పోటీ పరీక్షలలో వ్యాసరచన పోటీలో గెలుపొందుతారు. శరీర పుష్టి అంటే శరీరం చాలా పుష్టిగా బలంగా ఉంటుంది. ధనవంతులుగా ఉంటారు, ధనము పుత్ర సంతతి ఉంటుంది. మంచి జ్ఞాన సంపన్నులుగా ఉంటారు, మంచి బుద్ధి ఉంటుంది. తంత్ర విచారణ, రాజ సమానత్వం అంటే రాజుతో సమానమైన అధికారాన్ని పొందుతారు. వినోద ప్రీతి అంటే వినోదం అంటే ప్రీతి. వేదార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. శరీర బలము, గుర్రాలు అంటే నేటి కాలంలో వాహనాలు, అనేకమైన వాహనాలు, కార్లు, 2 వీలర్స్ లాంటివి కలిగి ఉంటారు. గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య, ముఖ్యంగా అంటే తండ్రి అర్చక వృత్తి చేస్తే కుమారులు కూడా అదే ఒక వృత్తిని చేపడతారు. తండ్రి లాయర్గా స్థిరపడితే అదే వృత్తిని కొడుకులు కూడా చేపట్టే అవకాశం ఉంది. అంటే ఎవరి జాతకంలో అయితే గురువు బలంగా ఉంటే వాళ్ళకి. సింహాసనం: గోవులు, రథాలు, వృద్ధత్వము, బ్రాహ్మణుడు, బంగారు ఆభరణాలు, సత్వగుణం కలిగి ఉంటారు. మీమాంసా శాస్త్రం, తీర్థయాత్రలు, తర్కము, జ్యోతిష్యం అంటే జ్యోతిష్యాన్ని 3 గ్రహాలు ఇస్తాయి. అదేంటి? బుధుడు, గురువు, శుక్రుడు. మరి బుధుడిచ్చే జ్యోతిష్యం వల్ల ధనార్జన అనేది లభిస్తుంది. గురువు వల్ల వచ్చే జ్యోతిష్యం వల్ల లోకోపకారానికి ఉపయోగపడతాడు, అంటే లోకంలో ఉన్న వాళ్ళకందరికి కూడా మంచి జరుగుతుంది. శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం వల్ల పేరు, పలుకుబడి అనేవి లభిస్తాయి. యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుంది. అంటే యురేనియస్ వల్ల కొత్త విషయాలను కనుక్కుంటారు. ఉదర రోగాలు, పెద్దన్న, తపస్సు, రాజ గౌరవము, శివోపాసన, వాత కఫ ప్రకృతి మొదలైనవి ఇవి ఉత్తర కారకత్వంలో చెప్పబడ్డాయి. గృహము, శబ్ద శాస్త్రము, స్వర్గం అంటే 12లో గురువు ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. పల్లకి, ఏనుగు, గుర్రము, యజ్ఞాది క్రతువులు, కర్మాచరణ, ఆచారము, మంచి సాంప్రదాయాలు పాటిస్తారు. ఛాందసవాదం అనేది ఎక్కువగా ఉంటుంది. సృజనత్వము, శాంతంగా ఉంటారు. మంత్రిత్వము, ఐశ్వర్యము, ఇది ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది. బంధువృత్తి బాగా కలుగుతుంది. దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు. దయభక్తి, సత్యం అంటే శుక్రకారకత్వంలోని సత్యం, ఇతరులకు కష్టం కలిగించని ప్రియత్వము. గురుకారకత్వంలోని అప్రియ సత్వము కూడా కావచ్చు. ద్వితీయ వివాహము, ప్రబంధ రచన, కావ్యము, గ్రంథ రచన, వాత శ్లేష్మ ప్రకృతి, అగ్నిబాధ్యం అంటే అజీర్ణాన్ని కూడా కలిగిస్తాడు, అంటే గురువు బాగలేకపోతే అజీర్ణమైన వ్యాధులు వస్తాయి. దంతాలు, తపస్సు, ధాతృత్వము, నిక్షేపము, జ్యేష్ఠ సోదరులు, వాచారత్వం అంటే అధికంగా మాట్లాడడం, మృదుశిలలు, పశు సంపద, శుభకార్యాలు, సభారంజకత్వం అంటే తన మాటల ద్వారా సభను రంజింపజేయడం, పౌష్టిక కర్మలు అంటే శుభకర్మలు, శాంతి కర్మలు అవలంబించడం, తీర్పు చెప్పడం అంటే న్యాయంగా తీర్పు చెప్పడం, న్యాయశాస్త్రము, పురపాలన, ఆసనము, సాధనా బలము, యోగాభ్యాసము, గురుతత్వము అంటే బోధన, అంటే
చెప్పడం, మాట్లాడము. మంత్రోపదేశం అంటే మంత్రాన్ని ఉపదేశించడము. ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేయడము. జ్ఞాపశక్తి, నూతన ఆవిష్కరణ అంటే నూతనమైన అంశాలను కనుక్కోవడం, అది లోకానికి అందించడం. సద్గతి, మోక్షము, ఆలోచన శక్తి, మంచు, తీపి కారకుడు కూడా గురువే. ఈశాన్య ప్రదేశము, తేనె కళ్ళు, సంస్కృత భాష పట్ల మంచి ప్రజ్ఞ కలిగి ఉండడం. గర్వం కలిగి ఉంటారంటే వేద పండితులు అనే వాళ్ళకి కొంచెం శాస్త్రంలో పట్టుత్వం ఉన్న వాళ్ళకి కొంచెం పొగరు, అహంకారం కూడా కొంచెం ఉంటుంది. ఆడంబరం లేని వేషం అంటే చాలా సింపుల్సిటీగా ఉంటారు. స్థూలమైన శరీరం అంటే కొంచెం లావుగా, కొంచెం పొట్టిగా కూడా ఉంటారు. పచ్చని కన్నులు, జుట్టు, హృదయము, పాత్రలు, మోకాళ్ళు. సద్వ్యయము అంటే ఖర్చు అనేది మంచి వాటికి ఖర్చు చేస్తారు. అంటే దాన ధర్మాలకు, యాత్రలకు, దేవాలయాలకు ఖర్చు చేస్తారు. రథము, దాచబడిన సొత్తు, గేదెల పాడి, ప్రతాపము, కీర్తి, మనవడు, ఉబ్బురోగము, గజ సంపద, వేదాంతము, ప్రపితామహుడు అంటే ముత్తాత కారకుడు కూడా గురువే. భవనాలు, పితామహుడు తండ్రి. దేవేంద్రుడు, ఇంద్రపూజ అనేది గురుదోషాలను తొలగిస్తుంది అని ప్రాచీన సాంప్రదాయం. కానీ ఈ కాలంలో ఎవరు కూడా ఇంద్రుడిని పూజించడం లేదు. దాని బదులుగా దత్తాత్రేయ పూజ, మంత్రస్మరణ గురుదోషాలను హరిస్తుందని ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు. శిశిర ఋతువు, తొడలు, పరోపకారం, ఇతరులకు ఉపకారం చేయడం. దీనులు దోషం చేసినా అంటే తప్పు చేసినా కూడా వాడిని దయతో క్షమించడం. ఉత్తరాభిముఖ ప్రీతి, కొవ్వు, పాతబట్ట, మంత్రశక్తి, పవిత్ర జలము. మెడ, ప్రేక్షక ఆమోదం అంటే ప్రేక్షకులను మెప్పించడం. తన వాక్చాతుర్యం ద్వారా ప్రేక్షకులను మెప్పించడం. బ్రహ్మస్థాపన, సర్వకాల బలము. మాసము అంటే గురుడు లగ్న నవాధిపతి అయినప్పుడు ప్రశ్నాకాల పరిమితి మాసం. ద్రాక్షారసము, తీయని పానీయాలు, పొడవు, సౌమ్యత, ఇతరులను అర్థం చేసుకోవడము, సహేతుకమైన చింతన. శివ ఉపాసన, నిష్ఠూర భాషణ అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం. చాలా ఉత్సాహంగా ఉండడం. ప్రాపంచికమైన జ్ఞానము, అనుకూల భావన అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం. నిజాయితీగా ఉండడం. వివేకము, పరిశోధన, దక్షత, మనోవికాసము, మనస్థైర్యము, విశాల దృక్పథం కలిగి ఉండడం. పేరు ప్రతిష్టలు, గౌరవ సాధన, మత సంస్థలు, విద్వత్ పరిషత్తులు, ఆధ్యాత్మిక జీవనము, కాలేయము, రక్త ప్రసరణ స్తంభించడము, ఊపరితిత్తులు, అతి చెట్టు, కంద, బఠానీ, ఉప్పు, కోట్లు, రక్తం చెడిపోవడము, మూర్ఛ, లివర్ వ్యాధులు, పసరికలు, నంజు, చిగుళ్ళ నుంచి రక్తం కావడము, నాసికా వ్యాధులు, మూత్ర రోగాలు, పుళ్ళు, నారీ కురుపులు, మధుమోహం, ఎగ్జిమా, చర్మ వ్యాధులు, పూర్వాచార పరాయణత, మేధస్తు, వేదాంత ప్రజ్ఞ, దేవాదయ ధర్మాదయాలు, పసుపు రంగు మొదలైనవి గురువు కారకత్వాలని చెప్పబడ్డాయి. తర్వాత గురువు మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? గురువు కేంద్ర కోణాల్లో ఉంటే 1, 4, 7, 10, 5, 9 ఈ స్థానాలలో గురువు ఉన్న ఉచ్చక్షేత్రంలో అంటే కర్కాటకంలో ఉన్న, స్వక్షేత్రంలో అంటే ధనస్సులో కానీ మీనంలో కానీ ఉన్న, మిత్రక్షేత్రాల్లో ఉన్న అంటే గురువుకి మిత్రులు ఎవరు? కుజుడు, రవి, చంద్రుడు. వీళ్ళ రాశులలో గురువు ఉన్నప్పుడు అతడు శుభులతో కలిసి ఉన్నా అంటే అలా ఉండడంతో పాటుగా శుభగ్రహంతో కలిసి ఉండడం అంటే శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి ఉన్న, శుభక్షేత్రాల్లో అంటే తన ఇందాక చెప్పాం కదా, మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్న ఆ గురు దశలో సన్మానం జరుగుతుంది. మంచి అధ్యయనము, కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు. వినయంగాను ఉంటారు. శౌర్యము, మంచి సద్బుద్ధి, తేజస్సు కలిగి శత్రుజయము, పరోపకారశీలము, గొప్ప గొప్ప పనులు చేస్తారు. ఘనకార్యాలు చేయాలనే ఆసక్తి ఉండి మంచి ఆలోచన అనేది ఉంటుంది. నీతి, ధార్మిక గ్రంథాల యొక్క పఠనము,
రాజసేవ అంటే ప్రభుత్వానికి సేవ చేయడం, మంత్ర జపము జరుగుతుంది. వీరికి ధనలాభం కూడా కలుగుతుంది. మంచి వస్తువులు వాహనాలు అనేవి లభిస్తాయి. ప్రభు స్వయం అంటే ఉన్నతమైన అధికారులతో స్నేహం అనేది లభిస్తుంది. ధనప్రాప్తి కూడా లభిస్తుంది. భాగ్యాభివృద్ధి కలుగుతుంది. విదేశాల్లోకి ప్రయాణాలు చేస్తారు, విదేశాలకు కూడా వెళ్తారు. పెద్ద అధికారం కూడా లభిస్తుంది. గొప్ప పదవి, తన వారికి నాయకుడు కావడం, ధాన్య పశువృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఒకవేళ గురుడు నీచలో ఉంటే, గురువుకి నీచ స్థానం ఏంటండి? మకర రాశి. మకరంలో నీచ పొందిన, శత్రుక్షేత్రంలో ఉన్న అంటే మకరంలో కానీ, కుంభంలో కానీ, వృషభంలో కానీ, తులలో కానీ ఈ స్థానాల్లో ఉన్న నవాంశలో D9లో శత్రు నవాంశలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహాలంటే శనితోని కానీ, రాహుతో కానీ, కేతువుతో కానీ కలిసి ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న, పాపగ్రహాలు ఈ గురువును చూస్తూ ఉన్న ఆ యొక్క గురు దశలో సూక్ష్మమైన తెలియని రాని విషయాలపైన పరిశ్రమ, తెలియని విషయాలను పైన కష్టపడుతూ ఉంటారు. చెవి రోగం అనేది ఉంటుంది. చెడ్డవాళ్లతో గొడవలు జరుగుతుంటాయి. 4 కాళ్ళ జంతువుల వల్ల గండం అంటే ఈ కాలంలో కార్లు, లారీలు, వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సేవకతత్వం అంటే సేవ చేయడం, ఊర్లు బట్టి తిరుగుతూ ఉండడం. గొప్ప స్థితి నుంచి పతనం అంటే ఉన్నత స్థితి నుంచి కిందికి దిగజారడం. అనాచారమందు ఆసక్తి, అకాల భోజనం, సమయాన్ని మించి భోజనం చేయడం, పరాపవాదం, ఇతరుల చేత తిట్లు తినడం, రాబడికి మించి ధన వ్యయం, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా కావడం, కుమారులు, మిత్రులు, కుటుంబం వీరి వల్ల కష్టాలు కలగడం, కృషి అనేది నశించడం, కృషికి తగ్గ ఫలితం రాకపోవడం, మనసు అనేది వికలత్వాన్ని చెందడం, మనసులో పాపాలు చేస్తున్నట్లు తలపులు రావడం, గృహ నాశనం, ఇల్లు కాలిపోవడము, ఏదో ప్రమాదాలు జరగడం, సేవక వృత్తి కలగడం అంటే ఒకరి కింద బానిసలాగా, సేవకుడిలాగా పని చేయడం. ఇవి గురు మహాదశలో కలిగే సాధారణమైన ఫలితాలు. మనం ఇప్పుడు ఈ వీడియోలో కర్కాటక లగ్నం వారికి గురు మహాదశ యోగిస్తుందా, యోగించదా, అంటే ఏ స్థానాల్లో గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు, ఏ స్థానాలు ఉంటే గురుడు చెడు ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక లగ్నానికి గురుడు షష్ఠమ భాగ్యాధిపతి అవుతాడు. ఈ లగ్నాధిపతితో పరమ మైత్రి ఉన్న గ్రహం. గురుడు దశమ స్థానమైన మేషంలో మిత్రుడైన కుజుని స్థానంలో ఉన్నప్పుడు న్యాయ విద్య తెలిసిన వారు, వైద్యులు, వివిధ వ్యాపారాలు చేయవారు, శత్రురోగ రుణాలు లేనివారు, ఉత్తమమైన ఉద్యోగం కలిగిన వారుగా ఉంటారు. అనేక సుఖాలను పొందువారు అవుతారు. ఈ గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగి ఇస్తుంది, అంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక గురుడు వృషభంలో అంటే 11వ స్థానంలో ఉన్నప్పుడు, అంటే స్థానంలో ఉన్నప్పుడు కూడా మంచి శుభ ఫలితాలే కలుగుతాయి. ఉన్నతి, ధార్మిక గుణము, రోగము, శత్రువులు లేనివారుగా ఉంటారు. చక్కని సంతానము, సుఖవంతమైన వైవాహిక సుఖం కలిగి ఉంటారు. ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది ఈ యొక్క గురు దశ. ఇక గురుడు మిథునంలో అంటే ద్వాదశ భావంలో ఉన్నప్పుడు ఇది ఒక రకంగా సమక్షేత్రం, శత్రుక్షేత్రం అంటారు. ఉన్నప్పుడు పిత్రార్జితం అంటే తండ్రి ద్వారా ఆస్తులు ఏమీ ఉండవు. కొంచెం మిగిలిన సుఖాలనే కొంచెం ఉంటాయి. మానసికమైన చింతనలు కలిగి ఉంటారు. రుణ, రోగ, శత్రువుల భీతి ఎక్కువగా ఉంటుంది. గురుదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. ఇక గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు అంటే ప్రథమ భావంలో ఉన్నప్పుడు, కర్కాటకం అనేది గురుడికి ఉచ్చక్షేత్రం కావడం వల్ల దీన్ని హంసయోగం అంటారు. ఈ హంసయోగం ఏర్పడడంతో బుద్ధిమంతులుగా ఉంటారు. మంచి విద్య, అనేక శాస్త్రాల్లో జ్ఞానం, మంచి అధికారాన్ని సూచించే ఉద్యోగము, అన్ని రకాలుగా అనుకూల ఫలితాన్ని పొందగలిగే వారుగా ఉంటారు. అందరిచే గౌరవించబడేవారే ఉంటారు. గురు దశ అత్యంత శుభ ఫలితాలను కలిగి ఇస్తుంది. ఇక గురుడు ద్వితీయంలో ఉంటే
అంటే సింహరాశిలో ఉన్నప్పుడు సింహం అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఈ దశలో మంచి యోగ్యమైన సంతానం కలిగి ఉంటుంది. వారికి గౌరవం, వినయం, కీర్తి కలిగిన తండ్రి, పితృభాగ్యం చక్కగా అనుభవిస్తారు. గుప్త శత్రువుల పీడ ఉంటుంది. మధ్య వయసు దాటిన తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఈ గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగి ఇస్తుంది. ఇక గురుడు కన్యలో అంటే తృతీయ భావంలో ఉన్నప్పుడు, బుధుని రాశిలో ఉన్నప్పుడు శత్రువులు లేనివారు ఉత్తమైన భాగ్యం కలవారుగా ఉంటారు. దీర్ఘాయుర్దాయము, సోదరులతో అనుకూలమైన సంబంధాలు కలిగి ఉంటారు. ఈ గురు మహాదశ అనేది మధ్యమంగా యోగిస్తుంది. ఇక గురుడు తులలో అంటే చతుర్థ భావంలో ఉన్నప్పుడు శత్రుస్థానంలో ఉన్నప్పటికీ ఉత్తమమైన కలిగిన వారుగా ఉంటారు. మాతృ సౌఖ్యం సంపూర్ణంగా కలిగిన వారు, కుటుంబ సౌఖ్యం పరివారం కలిగిన వారుగా ఉంటారు. అందరికీ ఇష్టలుగా ఉంటారు. ఇక గురుడు వృశ్చికంలో ఉన్నప్పుడు అంటే మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. ఆర్థికంగా అనుకూలమైన స్థితి, మంచి విద్య, యోగ్యమైన సంతానం కలిగి ఉంటుంది. అనేక శాస్త్రాలు నేర్పు కలిగి ఉంటారు. ఈ గురు మహాదశ శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇక గురుడు ధనస్సులో అంటే షష్టమ భావంలో ఉన్నప్పుడు, తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కొద్ది కష్టంతో అధికమైన ఫలితాన్ని పొందరు. అంటే కొంచెం కష్టపడ్డా కూడా మంచి ఫలితాలనే ఉంటాయి. తండ్రితో వివాదాలు కలవారు లేదా పిత్రార్జిత విషయంలో కొంచెం వివాదాలు పడేవారుగా ఉంటారు. ఉత్తమమైన సంతానం కలిగిన వారుగా ఉంటారు. ధార్మికమైన బుద్ధి, ప్రసంగించే నేర్పు, సబలన్న ప్రీతి కలిగి ఉంటారు. ఈ గురు మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగి ఇస్తూ ఉంటుంది. ఇక గురుడు మకరంలో ఉన్నప్పుడు అంటే సప్తమ భావంలో ఉన్నప్పుడు, మకరం అనేది గురుడికి నీచ క్షేత్రం కాబట్టి ఇక్కడ కులదీపకం అనే యోగం ఏర్పడడంతో కుటుంబంలో ముఖ్యులుగా పేరు కలిగి ఉంటారు. చేపట్టిన ఏ పనైనా నేర్పుగా చేయవారుగా ఉంటారు. స్వయం కృషితో ఉన్నతిని పొందేవారుగా ఉంటారు. కలత్ర సౌఖ్యం కలిగిన వారుగా ఉంటారు. సుందరమైన వారుగా ఉంటారు. అంటే వీరు చాలా అందంగా ఉంటారు. కానీ గురు మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. ఇది నీచ స్థానం. కానీ శని శని యొక్క ప్రభావం అంత ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ మధ్యమ ఫలితాలు అనేది కలిగి ఉంటుంది. ఇక గురుడు కుంభంలో అంటే అష్టమ భావంలో ఉన్నప్పుడు సంతాన కలగడంలో ఆలస్యము, శత్రువులపై జయము ఉంటుంది. మాతృ సౌఖ్యము, పిత్రార్జితం పొందడంలో ఇబ్బందులు కలుగుతాయి. ధార్మిక కార్య ఆసక్తి ఉంటుంది. దైవభక్తి, కోటి వ్యవహారంలో చిక్కులు ఉంటారు. గృహ వాహన సౌఖ్యాలు కలిగి ఉంటారు. అనేక శుభకార్యాలు చేయవారుగా ఉంటారు. గురు మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. ఇక గురుడు మీనంలో ఉన్నప్పుడు అంటే నవభావంలో ఉన్నప్పుడు, గురుడికి మీనరాశి స్వక్షేత్రం కాబట్టి తన స్వక్షేత్రంలో గురువు ఉన్నప్పుడు ధార్మికులు, రాజనీతి తెలిసిన వారు, చక్కని సలహాలు చెప్పగలిగిన వారు, దైవభక్తి కలిగిన వారుగా ఉంటారు. రాజాశ్రయం పొందేవారు, అనేక శాస్త్రాల్లో జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. అందమైన వాక్కు కలిగిన వారుగా ఉంటారు. సోదరులతో మంచి సంబంధాలు కలిగిన వారుగా ఉంటారు. అందరి మీద ప్రభావం చూపగలిగిన వారుగా ఉంటారు. గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగి ఇస్తుంటుంది. జై శ్రీమన్నారాయణ.